పురపోరుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 మున్సిపాలిటీలు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అధికార యంత్రాంగం. అటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు పూర్తి స్థాయిలో అటు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఎటువంటి లోటుపాటు తలెత్తకుండా అటు అధికార యంత్రాంగం కూడా ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతున్నట్లు ప్రస్తుతం ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దాదాపు 1000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో కూడా సంబంధించినటువంటి ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు, పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా పరిశీలించబోతున్నారు. అటు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ప్రస్తుతం మనకు అందుబాటులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరో ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పోలింగ్ ఏజెంట్లు కేంద్రానికి చేరుకున్నారా? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు బ్యాలెట్ ఓటును అటు ఓటరు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది? నిన్న సాయంత్రమే ఇక్కడ ఉన్నటువంటి 4 పోలింగ్ స్టేషన్స్ 66, 67, 68, 69, 31 వార్డు, 32 వార్డ్స్, ఎదులాపురం హెడ్ క్వార్టర్ గ్రామానికి సంబంధించి 4 పోలింగ్ స్టేషన్లు ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదులాపురంలో ఉన్నాయి. నిన్న సాయంత్రమే అందరికీ కూడా పోలింగ్ ఏజెంట్స్కి పాసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఉన్నారు. బ్యాలెట్ బాక్స్ సీల్ చేసే టైం దగ్గర పడ్డది. 6:45కి ప్రాసెస్ స్టార్ట్ చేసి 6:55కి బ్యాలెట్ బాక్స్ సీల్ చేస్తాము. ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్, ప్రిసైడింగ్ ఆఫీసరు సంతకాలు చేస్తారు గ్రీన్ పేపర్ సీల్ మీద. మా ఆర్ఓ, ఏఆర్ఓ మేమిద్దరం కూడా ఏదో ఒక పోలింగ్ స్టేషన్లో ఉండి బ్యాలెట్ పేపర్ సీలింగ్ చూసుకుంటాము. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుద్ది. ఒక 66, 67 పోలింగ్ స్టేషన్స్లో సుమారు 750 ఓట్ల చొప్పున ఒక 1500 ఓట్లు, అదేవిధంగా 68, 69 పోలింగ్ స్టేషన్స్లో 550 చొప్పున 1100 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఎదులాపురంలో సుమారు 2500 ఓట్స్ ఈరోజు వినియోగించుకున్నారు. సార్, లంచ్ బ్రేక్ ఎంత సమయం తీసుకుంటారో, ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పోలింగ్ ప్రక్రియ ఏ టైంకి స్టార్ట్? టిఫిన్ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటూ ఏమీ ఉండదు. మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 వరకు నిరాటంకంగా ఓటింగ్ జరుగుద్ది. మధ్యలో ఆ లంచ్ వచ్చినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్లో ఒకరు రిలీవర్గా వస్తూ భోజనం చేసి వెళ్తారనమాట. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్ తమతో పాటు ఏ గుర్తింపు కార్డులు తీసుకొస్తే మీరు లోపలికి వెళ్ళవ చేసే అవకాశం ఉంటుంది? ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఆల్రెడీ బిఎల్ఓలు వాళ్ళందరికీ కూడా పోల్ స్లిప్స్ పంచడం జరిగింది. ఆ పోల్ స్లిప్తో పాటు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డ్స్, సుమారు 13 రకాల ఐడి కార్డ్స్ని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. వాటిల్లో ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి కార్డు, వీటిల్లో ఏమున్నా కానీ పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఇట్లా 13 రకాల ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి. వీటిల్లో ఏది తీసుకొచ్చినప్పటికీ కూడా అలౌ చేస్తారు. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటర్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఈవీఎం మిషన్ ద్వారా, కానీ మళ్ళీ బ్యాలెట్ పేపర్ ఏమైనా కన్ఫ్యూజన్ గురి అవకాశం ఉంటుందా? ఏ సింబల్ పక్కన వాళ్ళు ఏ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారు, ఏ అభ్యర్థికి మద్దతు తెలపాలనుకుంటున్న విషయంలో మీరు ఏమైనా అవగాహన కల్పిస్తారు లోపల? ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈవీఎం మిషన్లో ఏ రకంగానైతే బ్యాలెట్ పేపర్ని ఫిక్స్ చేసి అభ్యర్థి పేరు పక్కన ఆయన పార్టీకి చెందిన గుర్తు కనిపిస్తాయి. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో కూడా అదే విధంగా కనిపిస్తాయి. ఇక్కడ 66, 67 వార్డ్స్లో పోలింగ్ స్టేషన్స్లో 4 అభ్యర్థులు కంటెస్టింగ్లో ఉన్నారు. 68, 69లో 3 అభ్యర్థులు కంటెస్టింగ్లో ఉన్నారు. వారి పక్కన వారి పార్టీకి చెందిన గుర్తు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు ఓటర్కి. పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారా? వారి వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పూర్తయిందా? పోలింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేశారు. నిన్న సాయంత్రం దాదాపు అందరికీ పూర్తి చేశాము. ఒకటి ఎవరన్నా మిగిలిపోతే నిన్న సాయంత్రం రాని వాళ్ళకి ఇప్పుడు మా ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐడి కార్డుతో వాళ్ళు ఒక రిలీవర్ ఉంటారు. లంచ్ అవర్లో మాత్రం ఒకసారి రిలీవర్ని ఉపయోగించుకుని అతను బయటకు వచ్చి లంచ్ చేసి వెళ్ళవచ్చు. ఇంకా పొద్దాక రిలీవర్ మారటం ఉండదు. ఒకే వ్యక్తి పోలింగ్ ఏజెంట్గా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతారు. ప్రస్తుతం రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. పట్టణ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు మరికొద్ది సేపట్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్తో పాటు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఎప్పటికప్పుడు సమస్యాత్మక కేంద్రాలు, అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం
కార్పొరేషన్తో పాటు ఇల్లందు అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి మౌలిక వసతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. దాదాపు పెద్ద ఎత్తున ఓటర్లు ఈసారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈసారి పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేశాయి. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఏదులాపురం మున్సిపాలిటీలో 15వ వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ కూడా బోని కొట్టింది. సో చాలా జోష్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కామ్రేడ్లకు కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మరోమారు తమ ఉనికిని చాటేందుకు అటు సిపిఐ సిపిఎం కూడా పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా ఆలోచనలు చేస్తున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధానంగా కాంగ్రెస్తో కొన్ని చోట్ల కొన్ని చోట్ల బీఆర్ఎస్తో కూడా కామ్రేడ్లు పొత్తు పెట్టుకొని మరీసారి విస్తృతమైనటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో అత్యధిక వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకునేలా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటించి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనప్పటికీ అటు బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో పాటు మాజీ మంత్రి వనమ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, అదేవిధంగా అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. సత్తుపల్లి, అదేవిధంగా కల్లూరు, అదేవిధంగా మదిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీలో అయితే ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లందు అశ్వారావుపేటలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్నికల సంబంధించినటువంటి యంత్రాంగం అంతా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సరళికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల అధికారులకు పూర్తి స్థాయిలో విధులకు హాజరయ్యారని చెప్పుకోవాలి. అటు ఏ విధంగా బ్యాలెట్ను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందనే అంశంపై ఇప్పటికే బిఎల్ఓలు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లయితే మనకు సమాచారం ఎంత ఉంది. ప్రస్తుతం ఒక్కొక్కరిగా పోలింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు, తమ విధులకు హాజరయ్యారు. ఓటర్లు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు టీవీ స్క్రీన్ పై చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదులాపురం కొంత గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఓటర్లంతా కూడా ప్రస్తుతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సరిగ్గా మరొక 2 నిమిషాల్లోనే పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రధానంగా పాలేరులో కొంత క్రిటికల్ కేంద్రాలు కూడా ఉన్నాయి, సమస్యాత్మక కేంద్రాలు కూడా ఉండడంతో అటు పోలీస్ సిబ్బంది దాదాపు 1000 మందికి పైగా మోహరించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పిఎస్ నెంబర్ 66 పోలింగ్ స్టేషన్ 67 వద్ద ప్రస్తుతం ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఖమ్మంలోని 5 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 117 వార్డులుండగా 116 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది, అది కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక వైపు మొత్తం 116 వార్డుల్లో 414 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. పటిష్ట భద్రత నడుమ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసుకుందని చెప్పుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 106 వార్డులుండగా 288 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగేలా అక్కడ అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఓటర్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మదిర మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అటు ఇరు మంత్రుల సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు కావడంతో తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. అటు మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులో కైవసం చేసుకునేందుకు సవాలు కూడా
మిసిరినటువంటి సిచ్యువేషన్. ఇకపోతే కల్లూరు సత్తుపల్లిలో కూడా అటు మంత్రి తుమ్మల కూడా ప్రచారం నిర్వహించారు. అటు మట్టా రాగమయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమె కూడా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. వైరాలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైరా బీఆర్ఎస్కి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకోవడంతో ఆయన కూడా విస్తృతంగా బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించారని చెప్పుకోవాలి. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్లో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి తన భుజస్కంధాలపై వేసుకున్నారు. బాధ్యతనంతా కూడా తానే తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి విస్తృతంగా శ్రమించారని చెప్పుకోవాలి కాంగ్రెస్ కి సంబంధించి. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన విస్తృతంగా పర్యటించారు, ప్రచారం కూడా నిర్వహించారు. ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య కాంగ్రెస్ తరఫున పూర్తి స్థాయిలో విస్తృతంగా పర్యటించారు, అటు ప్రచారం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కూడా అటు వాడవాడలో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించినటువంటి సిచ్యువేషన్. ఇకపోతే అశ్వారావుపేటలకు సంబంధించి కూడా అశ్వారావుపేటలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం నిర్వహించారు. అయితే బీఆర్ఎస్ కు సంబంధించి ఎక్కడ కూడా స్టార్ క్యాంపెయినర్లు లేరు, కేవలం స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి నేతలతోటే ప్రచారం అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఓటర్లు ఒక్కొక్కరిగా పోలింగ్ స్టేషన్లకు కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అటు పూర్తి స్థాయిలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. బ్యాలెట్ విధానంలో ఈసారి పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోబోతున్నారు. మొత్తం అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందనే చెప్పుకోవాలి. ఎటువంటి లంచ్ బ్రేక్ ఉన్నప్పటికీ, టిఫిన్ బ్రేక్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా కొనసాగుతుందని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెబ్ కాస్టింగ్ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పోలింగ్ సెల్ని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కేంద్రం నుంచే పూర్తి స్థాయిలో వీడియో విజువల్ ఫుటేజ్ ద్వారా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ అధికార యంత్రాంగం ఎన్నికల సిబ్బందికి కూడా గైడ్లైన్స్ జారీ చేస్తుంది, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. మరోవైపు కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటర్ వచ్చే పోలింగ్ కేంద్రానికి చేరుకునే వరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ని పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు కూడా ప్రచారం ముగిసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం కూడా కొనసాగిందని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల చాలా పెద్ద ఎత్తున డబ్బు పంచడంతో పాటు ఓటర్లకు మద్యం, మాంసం, చీరలు కూడా పంపిణీ చేసినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈసారి ఓటర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు, ఏ అభ్యర్థికి పట్టం కడతాడు, ఏ ప్రధాన రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతాడు అనే అంశంపై చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్తో పాటు అదేవిధంగా కామ్రేడ్లకు ఇది మంచి రాజకీయ అనుకూల వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అటు రాజకీయ పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తూ వస్తాయి, చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకున్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు చాలా వరకు మున్సిపాలిటీస్ అన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది, తమ హవాను కొనసాగించింది. ప్రస్తుతం సీన్ మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపు నిలిచారు. సో ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు దాదాపు ఆశించినటువంటి ఫలితాలే దక్కాయని చెప్పుకోవాలి. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు తమకు కలిసి వస్తాయని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది, విమర్శలు గుప్పించింది. సో ఒక టఫ్ ఫైట్ అయితే ఖమ్మం జిల్లాలో ఉండబోతుంది. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సుమారు 163 వార్డులు ఉండగా దాదాపు 100కు పైగా స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కొన్ని సర్వే సంస్థలు కూడా వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఓటర్ తీసుకునే నిర్ణయం మాత్రం చాలా ఉత్సుకతను నెలకొల్పుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా మున్సిపాలిటీల అభివృద్ధి ఎవరు చేస్తారో ఆ అభ్యర్థికే పట్టం కడతామని చెప్పి ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఓటర్ కూడా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మున్సిపాలిటీలో ఇప్పటికీ అనేక సమస్యలు పేరుకొని పోయి ఉన్నాయి, ఎక్కడ కూడా అభివృద్ధి సక్రమంగా లేదు అనే ఒక బాధ, ఆవేదన ఓటర్లు నెలకొంది. సో ఇప్పటికైనా సరే
తాము గెలిపించే అభ్యర్థి ఈసారి తమ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉంటాడని కూడా ఓటర్లు చాలా పెద్ద ఎత్తున ఒక అంశాన్ని వెల్లడిస్తున్నారు, అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓటర్లు ఆయా గుర్తింపు కార్డులతో ప్రస్తుతం పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు. వారిని వెరిఫై చేసిన తర్వాత బిఎల్ఓలు పోలింగ్ కేంద్రంలోకి ఓటర్ను అనుమతిస్తారు. ఆ తర్వాత ఓటర్ జాబితాల యొక్క తన పేరును ఒకసారి సరిచూసుకున్న తర్వాత బ్యాలెట్ విధానంలో ఓటర్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారు. ఏ అభ్యర్థికి ఓటు వేయాలి, ఆ అభ్యర్థి పేరు, ఆ అభ్యర్థికి కేటాయించబడినటువంటి గుర్తును పూర్తిగా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఓటర్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న తర్వాత బ్యాలెట్ విధానంలో ఓటు వేసి మళ్ళీ తిరిగి బయటికి వస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి గుర్తింపు కార్డులను ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కూడా దాదాపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందస్తుగా ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఇక్కడ ఉన్నటువంటి జవాన్లంతా కూడా మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, ఆ క్లీనింగ్ ప్రక్రియకు సంబంధించి కావచ్చు, అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. చాలామంది సిబ్బంది తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ విధుల్లో భాగస్వామ్యమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు మున్సిపాలిటీలో కూడా 24 వార్డులు ఉండగా అటు అన్ని చోట్ల కాంగ్రెస్ ఒంటరిగానే ప్రచారం నిర్వహించింది. ఒకవైపు సిపిఐ, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కలిసి పోటీ చేశాయి. కానీ ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పార్టీలు పోటీ చేశాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈసారి కూడా ఒంటరిగానే అటు కాంగ్రెస్, సిపిఐ విడివిడిగానే ప్రచారం నిర్వహించాయి, అభ్యర్థులను బరిలో నిలిపాయి. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పొత్తుల నేపథ్యంలో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల సిపిఎం, బీఆర్ఎస్ కలిసి అభ్యర్థులను బరిలో నిలిపగా మరికొన్ని చోట్ల సిపిఎం, కాంగ్రెస్ కూడా కలిసి అభ్యర్థులను బరిలో నిలిపాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి, రాజకీయ పార్టీలతో కలిసి కొన్ని పొత్తులు వ్యూహాత్మకంగానే ఏర్పాటు చేసుకున్నాయని చెప్పుకోవాలి ఈసారి. సో ఒక విభిన్నమైనటువంటి వాతావరణం మున్సిపాలిటీలో నెలకొంది. ప్రస్తుతం ఈ అభ్యర్థి ఎవరు అనే అంశం చాలా కీలకంగా మారబోతుంది. అభ్యర్థి గుణగణాలే ప్రామాణికంగా ఈసారి ఓటర్లు తమ అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ పార్టీల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ తమ వార్డులో ఉన్నటువంటి అభ్యర్థి యొక్క గుణగణాలే తమకు ప్రామాణికం అని చెప్పి ఓటర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఓటర్లు బారులు తీరినటువంటి సిచ్యువేషన్ తెల్లవారుజామునే మీరు చూస్తున్నారు. వీళ్ళంతా కూడా వివిధ పనులకు వెళ్ళే ముందుగానే ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఆయా వారి విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరెవరైతే మున్సిపాలిటీల్లో ఓటర్లుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆయా మున్సిపాలిటీల్లో ఓటర్గా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరికొన్ని ఇప్పటికే ఓటర్లు చాలామంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మరికొంతమంది కూడా సద్వినియోగం చేసుకునేందుకు ప్రస్తుతం బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఎద్దులాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత దాదాపు గంటకు పోలింగ్ ఎంత జరిగింది, ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఓటర్లు ఏ అంశాలు ప్రామాణికంగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు, ఏ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు అనే అంశంపై మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.